ఎంతో టేస్టీగా ఉండే ఎంతో రుచికరమైన డిష్ ఫిష్ ఫ్రై అండి. చిన్నపిల్లలు ఇట్లాంటి ఫిష్ ఫ్రైని అయితే చాలా ఇష్టంగా తింటారు. అయితే మనము ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేస్తే పిల్లలకి నచ్చుతుందో నేను మీకు ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపిస్తానండి. అయితే ఈ వీడియోను చూసే ముందు ఎవరికైనా ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ కానీ ఇష్టము అయితే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి, నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఫిష్ ఫ్రై అనేది చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి, పులుసులో కన్నా ఎక్కువగా ఇలా ఫ్రై చేస్తేనే తింటారు. అయితే మనము ఫిషెస్కి అన్నిటికీ మంచిగా ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించి మంచిగా మ్యారినేట్ చేయాలి. చేయితోనే కలుపుకోవాలండి. చేయితో మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దానిపైన మూత పెట్టేసి ఎటువంటి గాలి పోకుండా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకుని తర్వాత మనము ఫ్రై చేసుకునే ముందు తీసేసుకొని మళ్ళీ ఒకసారి చేయితో ఫిష్ ముక్కలన్నిటినీ చేయితో కొంచెం లైట్గా మారినేట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయినాక వేయాలి. ఒక్కొక్క ముక్కను ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము ఈ ఫిష్ ఫ్రైకి వాడిన ఆయిల్ అనేది మళ్ళీ వేరే కర్రీస్లోకి వాడం కదా, అందుకే ఎక్కువ ఆయిల్ అనేది వేయకుండా ముక్కలకు సరిపడే ఆయిల్ మాత్రమే వేసుకోండి. ఇలా ఒక్కొక్క ముక్కని ఫిష్ ఫ్రైస్ చేసుకోవడానికి ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అటు సైడ్ కాలిన తర్వాతనే మనము స్పూన్తో మెల్లగా ఇటువైపు తిప్పుకోవాలి. ఇంకొకటి ఫిష్ ఫ్రై చేసేటప్పుడైతే మనము అల్యూమినియం కడాయిలు కానీ స్టీల్ కడాయిలు వాడకండి. ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఐరన్ ప్యాన్ కానీ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ఉంటాయి కదా, అందులో మీరు ఫిష్ ఫ్రై చేసుకుంటే అసలు అడుగంటదు. ఒకవేళ మీరు అల్యూమినియం దాంట్లో వేసినట్లయితే ఇట్లా వేయంగానే అంటుకుపోతుంది గిన్నెకి, పైకి లేపినప్పుడు మళ్ళీ ఊడొచ్చేస్తుంది. అలా కాకుండా ఇట్లాంటి ప్యాన్స్ ఉంటే కనుక ఇవే ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఇట్లాంటి కడాయిలో మనము మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న గరిటెతో ముక్కలను అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా లో ఫ్లేమ్లో కానీ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసి మనము ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఈవినింగ్ అయితే చిన్నపిల్లలు స్నాక్స్ ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడతారు కదా స్నాక్స్కి, హాలిడేస్ కాబట్టి ఏదో ఒక స్నాక్స్ అడుగుతారు కదా. సో చిన్నపిల్లలకైతే స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. మంచిగా హెల్దీ ఉంటుంది, మంచి ఫుడ్ ప్రోటీన్ దీంట్లో చేపలలో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇది వాడచ్చండి. మనం పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూస్ చేయవచ్చు. అయితే ఫ్రై అయిపోయిన ముక్కల్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని వాటిపైన మనము గార్నిష్ కూడా చేసుకోవచ్చండి. ఇలా మంచి కలర్లో క్రిస్పీగా మంచి రెడ్ కలర్లో వస్తాయి మంచిగా ఫ్రై చేసినట్లయితే. మనం ఎప్పుడైనా పులుసుకి తీసుకుంటాం కదా, అలాగే ఫ్రైకి కూడా కొన్ని ముక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనము గార్నిష్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం అదే ప్యాన్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము వీటిని ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కల పైన వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది గార్నిష్కి. చూడండి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన ఫిష్ ఫ్రై అండి. ఇలా గార్నిష్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్తో మనం ఈ ఫిష్ని గార్నిష్ చేసుకోవాలి. సో ఇలా మనము స్నాక్స్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇవి చేసుకొని మనం మన పిల్లలకి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ అనేది ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎవరికైనా నచ్చితే కనుక నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయడానికి కూడా మర్చిపోకండి. ఇలా గట్టిగా వస్తుంది ముక్క. ఒక ముక్కను చించి చూసాను, గట్టిగా ఉంది, మంచిగా ఉంది, క్రిస్పీగా. సో